అందరికన్నా ముందు అల్లరి నరేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. గమ్యం తర్వాత చాలా మంచి క్యారెక్టర్ పడింది ఆయన. ఆయన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన డిక్షన్ కానీ చాలా బాగుంది. తర్వాత సినిమా మొదటి నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా బాగానే ఉంది. ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే ఈ విలేజ్ కాన్ఫ్రంటింగ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. పాటలు పెద్ద లేవు కానీ బట్ సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలు కూడా బాగున్నాయి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అండ్ ఇది కూడా చాలా బాగుంది సినిమా. ఇంకా మీరు ఏమైనా అడగాలంటే యాజ్ యూజువల్ గా చాలా బాగా చేశారు. అంజీ క్యారెక్టర్ ఆయన కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేదంటే యాక్టివ్నెస్ కానీ చాలా బాగుంది. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం రాస్తారండి బాగానే ఉంది. ఉన్నంత పరిధిలో చాలా బాగా చేశాడు ఆయనని. నాగార్జున గారిది అల్లరి నరేష్ గారిది మాత్రం మంచి కాంబినేషన్. హీరోయిన్ కూడా మొదటి నుంచి ఎండింగ్ దాకా ఉండే క్యారెక్టరే, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీకి. చాలా బాగుంది మూవీ. బాగోదన్న, బాగోదు. అది మళ్ళీ మనం అవుతుంది కదా. అంటే క్యారెక్టర్ తగ్గట్టు ఉండాలి అక్కడ. మనం అది చూడకుండా క్యారెక్టర్ తగ్గట్టు అంజి క్యారెక్టర్ అంటే అల్లరి నరేష్ గారు చాలా బాగా చేశారు. అంటే అఖిల్ నాగ చైతన్య చేయొచ్చు, బట్ వాళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ కాదు. స్టైల్ అండ్ స్వాగ్. అంటే ఆయన క్లాస్ తో పాటు మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. ఈ మాస్ యాంగిల్ పూర్తి పొటెన్షియల్ తో వాడుకున్నారు. అంటే యాక్షన్ సీన్స్ కానీ లేదంటే డైలాగ్ డెలివరీ కానీ పెద్ద పెద్ద డైలాగ్ ఉండవు, కాకపోతే మంచి స్ట్రాంగ్ డైలాగ్, అదే స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. పండక్కి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కూడా వచ్చి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది. ఎమోషన్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా రీజనబుల్ గానే ఉంది. రీమేక్ ఎలా ఉందో దాన్ని అంటే హానెస్ట్ రీమేక్ అనే చెప్పాలి ఈ సినిమా. బాగానే